హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇక్కడ తీసుకున్న బులియన్ ఫంక్షన్ని టాబులర్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. టాబులర్ మెథడ్ కనదర్ నేమ్స్ ఏంటంటే క్యూఎం మెథడ్ ఆర్ క్విన్ ఎంసీ క్లస్కీ మెథడ్ అని కూడా కాల్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసినట్లయితే అక్కడ వన్ పొజిషన్ డిఫర్ అనేది అక్కడ రావాలి. సో ఆ వాల్యూస్ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ మోర్ దాన్ వన్ పొజిషన్ డిఫర్ అనేది అక్కరైనట్లయితే ఆ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టూ వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1 0 0 0 1 అంటే ఇక్కడ మనకి వన్ పొజిషన్ డిఫర్ అనేది అక్కరైంది. సో ఇలాంటి వాల్యూస్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇది వేరే టేబుల్లో నోట్ చేసినట్లయితే మనకి ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి 8, 9. సో అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. సెకండ్ పొజిషన్ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను. థర్డ్ పొజిషన్ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ ఫోర్త్ పొజిషన్ 0 1 ఉంది కాబట్టి డిఫర్ ఉంది కాబట్టి ఇక్కడ అండర్ స్కోర్గా మనం నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఏదైతే కంపేర్ చేస్తుంటామో ఆ వాల్యూస్ని మనం టిక్ చేసుకోవాలి. సో ఒకవేళ ఆల్రెడీ టిక్ అయి ఉంటే సెకండ్ టైం మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనము ఇక్కడ తీసుకున్న ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఈ బులియన్ ఫంక్షన్లో మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ వాల్యూస్ నోట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 1 2 3 5 6 7 8 9 12 13 15. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న డెసిమల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అనేది నోట్ చేసుకోవాలి. సో ఆ బైనరీ నెంబర్ ఆర్డర్ వచ్చి ఏబిసిడిగా మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1కి బైనరీ నెంబర్ వచ్చి 0001. నెక్స్ట్ 2కి 0010. నెక్స్ట్ 3కి 0011. నెక్స్ట్ 5 0101. నెక్స్ట్ 6 0110. నెక్స్ట్ 7 0111. నెక్స్ట్ 8 1000. నెక్స్ట్ 9 1001. నెక్స్ట్ 12 1100. నెక్స్ట్ 13 1101. నెక్స్ట్ 15 4 ones. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ అనేటివి మనం నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్న బైనరీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ బైనరీ నెంబర్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్నైతే ఉంటాయో అవి ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉన్నాయి కాబట్టి 1 నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉన్నాయి కాబట్టి 1 నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ 1. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 2. నెంబర్ ఆఫ్ వన్స్ 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ 3. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 4. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ని నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. సో ఇండెక్స్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండెక్స్ 0 అనేది నోట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఇండెక్స్ 0 అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నోట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండేటివి లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండేటివి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇండెక్స్ 1. సో ఇండెక్స్ 1 అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఉండేటివి ఇక్కడ నోట్ చేయాలి. సో అవి వచ్చి 1 2 3 ఈ 3 వాల్యూస్. కాబట్టి సో ఇక్కడ మనకి ఆ వాల్యూస్ వచ్చి 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 8. సో అగైన్ ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో కరస్పాండింగ్ బైనరీ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి 1కి వచ్చి 0001. నెక్స్ట్ 2కి 0010. నెక్స్ట్ 8కి వచ్చి 1000. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండెక్స్ 2. సో ఇండెక్స్ 2 అంటే నెంబర్ ఆఫ్ 2s ఉండేటివి మనం నోట్ చేసుకోవాలి. అవి వచ్చి మనకి ఇక్కడ 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 నెక్స్ట్ 5
నెక్స్ట్ 6, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12. సో కరస్పాండింగ్ బైనరీ నెంబర్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో 3కి వచ్చి 0011, నెక్స్ట్ 5 వచ్చి 0101, నెక్స్ట్ 6 వచ్చి 0110, నెక్స్ట్ 9 1001, నెక్స్ట్ 12 1100. అగైన్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండెక్స్ 3. ఇండెక్స్ 3 అంటే నెంబర్ ఆఫ్ 3s ఉండేవి నోట్ చేసుకోవాలి. అవి వచ్చి 1 2 వాల్యూస్ ఉన్నాయి. సో అవి వచ్చి 7, నెక్స్ట్ 13. సో 7 అంటే 0111, నెక్స్ట్ 13 అంటే 1101. సో అగైన్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్స్ 4. సో ఇండెక్స్ 4 అంటే నెంబర్ ఆఫ్ 4s ఉండేటివి నోట్ చేసుకోవాలి. సో అవి వచ్చి మనకి ఒక వాల్యూ ఉంది. సో ఆ వాల్యూ వచ్చి 15. సో దీని కరస్పాండింగ్ బైనరీ నెంబర్ వచ్చి 4 ones. సో ఓవరాల్గా మనకి ఈ ఫస్ట్ టేబుల్ నుంచి సెకండ్ టేబుల్ అనేది నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఈ టేబుల్ నుంచి ఫస్ట్ రిడక్షన్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ రిడక్షన్ టేబుల్లో ఒక్క వాల్యూ మనకి రిమూవ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 1 పొజిషను అండర్స్కోర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1ని 3తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 0001 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 1,3. సో కాబట్టి ఇక్కడ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 01 ఉంది కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1. సో అగైన్ ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1ని 5తో కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి 001 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1,5. సో అగైన్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. అగైన్ ఇక్కడ చూడండి 1 ఆల్రెడీ టిక్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం 5ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 6తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 001 1 పొజిషన్ డిఫర్, మళ్ళీ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1ని 9తో కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి 1,9. సో అగైన్ ఇక్కడ చూడండి 01 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. అగైన్ ఇక్కడ చూడండి 1 ఆల్రెడీ టిక్ అయిపోయింది. ఇప్పుడు మనం 9ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1ని 12తో కంపేర్ చేసుకోవాలి. సో 01 1 పొజిషన్ డిఫర్, అగైన్ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 2ని 3తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 001 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం నోట్ చేసుకుంటాం. కాబట్టి 2,3. అగైన్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి 2ని టిక్ చేసుకోవాలి. 3 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 చూడండి 2ని 5తో కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ 001 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 10 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 2ని 6తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 001 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0. సో ఇక్కడ మనకి 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2,6. అగైన్ ఇక్కడ చూడండి
0, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0. సో ఇక్కడ చూడండి 2 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 6ని మనం టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 1 చూడండి 2ని 9తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 01 1 పొజిషన్ డిఫరు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1 0. సో 2 పొజిషన్ డిఫర్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 2ని 12తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 01 1 పొజిషన్ డిఫర్, మళ్ళీ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 8ని 3తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 1 0 1 పొజిషన్ డిఫర్, 0 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 8ని 5తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 1 0 1 పొజిషన్ డిఫర్, 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. తర్వాత చూడండి 8ని 6తో కంపేర్ చేసుకోవాలి. సో 1 0 1 పొజిషన్ డిఫర్, మళ్ళీ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 8ని 9తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 0 0 01 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 8, 9, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 8ని టిక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ 9 టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి 8ని 12తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 8, 12. అగైన్ ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. సో అగైన్ ఇక్కడ చూడండి 8 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 12ని టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ వాల్యూస్ని కంపేర్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 3లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. అంటే ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 3ని 7తో కంపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 0 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో మనకి ఇక్కడ 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి 3, 7. అగైన్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 01. సో అండర్ స్కోరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో అగైన్ ఇక్కడ చూడండి 3 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 7ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 3ని 13తో కంపేర్ చేసుకోవాలి. సో 01 1 పొజిషన్ డిఫర్, అగైన్ 01. సో 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 5ని 7తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 0 1, నెక్స్ట్ 01. సో 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1. సో ఇక్కడ 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి 5, 7. అగైన్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 టిక్ అయిపోయింది, 7 కూడా ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 13తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 5, 13. సో అగైన్ ఇక్కడ చూడండి 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో ఇక్కడ చూడండి 5 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 13ని టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 1 చూడండి 6ని 7తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 0 1 1 01. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 6, 7. అగైన్ ఇక్కడ చూడండి
0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ ఇక్కడ 01 వచ్చింది కాబట్టి అండర్ స్కోర్. ఇక్కడ చూడండి 6 ఆల్రెడీ టిక్ అయిపోయింది, 7 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 చూడండి 6 13తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 10 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 చూడండి 9ని 7తో కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ 10 1 పొజిషన్ డిఫర్, 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 1 చూడండి 9ని 13తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి 1 01 1 పొజిషన్ డిఫర్, 01. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నోట్ చేసినట్లయితే 9, 13. అగైన్ ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో అగైన్ ఇక్కడ చూడండి 9 ఆల్రెడీ టిక్ అయిపోయింది, 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 చూడండి 12ని 7తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 10 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. కాబట్టి నెక్స్ట్ 12ని 13తో కంపేర్ చేసుకోవాలి. సో 1 1 0 01 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 12, 13. సో ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 01 కాబట్టి ఇక్కడ అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి 12 ఆల్రెడీ టిక్ అయిపోయింది, 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మనం చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1 చూడండి ఇండెక్స్ 3లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 4లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ 7ని 15ని కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 7, 15. అగైన్ ఇక్కడ చూడండి 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో 7 ఆల్రెడీ టిక్ అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ 15ని మనం టిక్ చేసుకోవాలి. సో తర్వాత చూడండి 13ని 15తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 1 1 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1. సో ఇక్కడ మనకి 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 13, 15. అగైన్ ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 01 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1. సో 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది, 15 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మనం చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వాల్యూస్ లేదు కాబట్టి మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ రిడక్షన్ టేబుల్లో వాల్యూస్ అనేటివి ఈ విధంగా జనరేట్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ రిడక్షన్ నుంచి సెకండ్ రిడక్షన్ టేబుల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎలా కంపేర్ చేసుకుంటామంటే ఫస్ట్ అండర్ స్కోర్ మ్యాచ్ అవ్వాలి, రిమైనింగ్ 3 పొజిషన్లో 1 పొజిషన్ డిఫర్ అనేది మనకు అక్కరవ్వాలి. కాబట్టి మనం ఈ ఫస్ట్ రిడక్షన్ నుంచి సెకండ్ రిడక్షన్ రాసేటప్పుడు 2 పొజిషన్స్ అనేటివి అక్కడ మనకి అండర్ స్కోర్గా మనకు జనరేట్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి 3rd పొజిషన్ అండర్ స్కోర్ ఉంది కాబట్టి అది ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. సో అవి మ్యాచ్ అయ్యేది ఈ వాల్యూ కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూని కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ అండర్ స్కోరు, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం నోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 1, 3, నెక్స్ట్ ఇక్కడ 5, 7. సో వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 0, నెక్స్ట్ 01 ఉంది కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ మళ్ళీ అండర్ స్కోరు, నెక్స్ట్ 1.
సో అగైన్ ఇక్కడ ఈ వాల్యూస్ని మనం టిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మళ్ళీ థర్డ్ అండర్ స్కోర్ ఎక్కడుందో వెరిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ వాల్యూస్ లేదు కాబట్టి నెక్స్ట్ వాల్యూ చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ అండర్ స్కోర్ మ్యాచ్ అవ్వాలి. సో అది ఎక్కడుందంటే ఈ వాల్యూ. సో అగైన్ ఇక్కడ చూడండి 0_01 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1. సో మనకి ఇక్కడ 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి 1,5, నెక్స్ట్ 3,7. సో ఇక్కడ వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ 0, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అండర్ స్కోరు, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ 0,1 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ 1. సో అగైన్ ఇక్కడ మనకి వాల్యూస్ కంపేర్ అయినాయి కాబట్టి టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 1 చూడండి, ఇక్కడ మనకి సెకండ్ అండర్ స్కోరు ఇంకొక వాల్యూ ఉంది. సో ఆ వాల్యూ ఇది కాబట్టి ఈ రెండు కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి 0,1 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ అండర్ స్కోరు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1 కాబట్టి ఇక్కడ మనకి 1 పొజిషన్ డిఫర్ వచ్చాయి కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1,5, నెక్స్ట్ 9,13. అగైన్ వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ 0,1 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వాల్యూ అండర్ స్కోర్, సో నెక్స్ట్ వాల్యూ 0,0 కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి 1,5 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9,13ని టిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి సెకండ్ అండర్ స్కోర్ ఇంకెక్కడ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ 1 చూడండి ఫస్ట్ అండర్ స్కోర్. సో ఆ వాల్యూ చూసినట్లయితే మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోరు, నెక్స్ట్ 0,1 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో ఇక్కడ మనకి కంపారిజన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఈ వాల్యూస్ నోట్ చేసుకుంటాం. కాబట్టి 1,9, నెక్స్ట్ ఇక్కడ 5,13. సో అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషను అండర్ స్కోరు, సెకండ్ పొజిషన్ 0,1 ఉంది కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ 0, నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వాల్యూ 1. సో అగైన్ ఇక్కడ కంపేర్ అయింది కాబట్టి ఈ వాల్యూస్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చూడండి ఫస్ట్ అండర్ స్కోరు ఇంకెక్కడ మ్యాచ్ అవ్వలేదు. తర్వాత వాల్యూ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడుందో ఇక్కడ వెరిఫై చేద్దాం. కాబట్టి ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూస్ని కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 0,1 1 పొజిషన్ డిఫరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ అండర్ స్కోర్. సో కంపేర్ చేసేటప్పుడు 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 2,3, నెక్స్ట్ ఇక్కడ 6,7. సో అగైన్ ఇక్కడ చూడండి వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ 0, నెక్స్ట్ 0,1 కాబట్టి అండర్ స్కోరు, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 అండర్ స్కోర్. సో అగైన్ ఇక్కడ ఈ వాల్యూస్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ మ్యాచ్ అయింది లాస్ట్ 1 కాబట్టి ఈ వాల్యూస్ని కూడా కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి 0,1 1 పొజిషన్ డిఫర్, మళ్ళీ 0,1 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం నోట్ చేయకూడదు. సో తర్వాత చూడండి సెకండ్ అండర్ స్కోర్. సో సెకండ్ అండర్ స్కోర్ మ్యాచ్ అయ్యేది ఈ వాల్యూ. సో ఇక్కడ చూడండి 0 అండర్ స్కోరు 1 0,1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేయొచ్చు. కాబట్టి 2,6, నెక్స్ట్ ఇక్కడ 3,7. సో అగైన్ ఇక్కడ వాల్యూస్ నోట్ చేసినట్లయితే 0, నెక్స్ట్ అండర్ స్కోర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0,1 అంటే ఇక్కడ అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఈ వాల్యూస్ని మనం టిక్ చేసుకోవాలి. సో 2,6ని మనం టిక్ చేసుకుంటాం. 3,7 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి మనకి సెకండ్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో ఈ వాల్యూ మ్యాచ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి 0,1 1 పొజిషన్ డిఫర్,
నెక్స్ట్ అండర్ స్కోరు, నెక్స్ట్ ఇక్కడ 10 వచ్చింది. సో 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో తర్వాత చూడండి 4th పొజిషన్ అండర్ స్కోర్ చూద్దాం. కాబట్టి ఇక్కడ ఆ వాల్యూ మ్యాచ్ అయ్యేది ఈ వాల్యూ. సో ఇక్కడ చూడండి 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో అగైన్ ఇక్కడ చూడండి 4th అండర్ స్కోర్ ఇంకెక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని కంపేర్ చేద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ అండర్ స్కోర్. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి నేను దీని కంటిన్యూషన్ ఇక్కడ నోట్ చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ 8, 9, నెక్స్ట్ 12, 13. సో అగైన్ వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ 1, నెక్స్ట్ సెకండ్ వాల్యూ 01 కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వాల్యూ 0, నెక్స్ట్ 4th వాల్యూ అండర్ స్కోర్. సో అగైన్ ఇక్కడ చూడండి 8, 9 టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 12, 13 కూడా మనం టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూడండి సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే ఇక్కడ చూడండి 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ అండర్ స్కోర్ 01 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో తర్వాత చూడండి సెకండ్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి 1 అండర్ స్కోరు 0, 01. సో అండర్ స్కోర్ కాకుండా 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 8, 12, నెక్స్ట్ 1 వచ్చి 9, 13. సో వాల్యూ నోట్ చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే 1, నెక్స్ట్ అండర్ స్కోర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1 వచ్చి 01 ఉంది కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8, 12 టిక్ కాలేదు కాబట్టి టిక్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ 1 వచ్చి 9, 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి సెకండ్ అండర్ స్కోరు మనకి ఇక్కడెక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి మనకి ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1 చూడండి ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ చూద్దాము సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్. సో ఇక్కడ ఈ బాక్స్లో మనకి వాల్యూసే లేవు. నెక్స్ట్ 1 చూడండి థర్డ్ పొజిషన్ అండర్ స్కోర్. సో థర్డ్ పొజిషన్ అండర్ స్కోర్ మ్యాచ్ అయ్యేది ఈ వాల్యూ కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం 01 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ అండర్ స్కోర్, నెక్స్ట్ 1. సో అండర్ స్కోర్ కాకుండా 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 5, 7, నెక్స్ట్ 1 వచ్చి 13, 15. సో అగైన్ ఇక్కడ వాల్యూ నోట్ చేసినట్లయితే 01 కాబట్టి అండర్ స్కోర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ అండర్ స్కోర్, నెక్స్ట్ 1. అగైన్ ఇక్కడ చూడండి 5, 7 ఆల్రెడీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 13, 15ని మనం టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అండర్ స్కోరు 1, 01 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1. సో ఇక్కడ అండర్ స్కోర్ కాకుండా వేరే వాల్యూస్ని కంపేర్ చేసినట్లయితే 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 5, 13, నెక్స్ట్ ఇక్కడ 7, 15. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ది అండర్ స్కోరు, సెకండ్ 1, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ 01 ఉంది కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 1. అగైన్ ఇక్కడ చూడండి 5, 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది. ఇప్పుడు 7, 15 మనం టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ వాల్యూసే లేవు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ వాల్యూసే లేవు. నెక్స్ట్ 1 చూడండి లాస్ట్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ ఉందో ఒకసారి వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ వాల్యూసే లేవు. సో ఓవరాల్గా మనం వాల్యూస్ అనేవి కంపేర్ చేసాము. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడికి మనకి
టెర్మినేట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ వాల్యూస్ని కంపేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ 2 వాల్యూస్ని ఒకటిగా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ కూడా మిన్ టర్మ్స్ అనేవి మ్యాచ్ అయిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి ఈ 2 వాల్యూస్ను కూడా మనం సింగిల్గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మన మిన్ టర్మ్స్ అనేవి మ్యాచ్ అయిపోయినాయి. అగైన్ ఇక్కడ ఈ 2 వాల్యూస్ని కూడా సింగిల్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు మిన్ టర్మ్స్ కూడా మ్యాచ్ అయి ఉంటాయి. అగైన్ ఈ 2 వాల్యూస్ని కలిపి ఒకటిగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మిన్ టర్మ్స్ మ్యాచ్ అయి ఉంటాయి. అగైన్ ఇక్కడ ఈ 2 వాల్యూస్ని కలిపి ఒకటిగా తీసుకుంటాం. ఇక్కడ కూడా మిన్ టర్మ్స్ మ్యాచ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ని మనం సింగిల్గా మనం తీసుకోవచ్చు, సేమ్ వాల్యూస్ కాబట్టి. అగైన్ ఇక్కడ చూడండి మనం కంపేర్ చేయాలి. కాబట్టి ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ అంటే నేను చూడండి ఈ పెన్ మార్క్ చెప్పాను కదా, ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి సెకండ్ థర్డ్ పొజిషన్ అండర్ స్కోర్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ అండర్ స్కోర్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ ఫోర్త్ అండర్ స్కోర్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. అగైన్ ఇక్కడ చూడండి సెకండ్ ఫోర్త్ అండర్ స్కోరు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థర్డ్ అండర్ స్కోర్ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మనకి ఈ టేబుల్ నుంచి థర్డ్ రిడక్షన్ టేబుల్ అనేది మనం నోట్ చేయలేం, ఎందుకంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే టిక్ కాలేదో ఆ పర్టికులర్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఈ టేబుల్లో అన్ని టిక్ అయిపోయినాయి. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ రిడక్షన్ టేబుల్లో కూడా మనకి అన్ని టిక్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టిక్ అనేటివి చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలా నోట్ చేసుకుంటామంటే నేను ఇక్కడ ఫస్ట్ది పి, నెక్స్ట్ వన్ వచ్చి క్యూ, నెక్స్ట్ వన్ వచ్చి ఆర్, నెక్స్ట్ వన్ వచ్చి ఎస్, నెక్స్ట్ వన్ వచ్చి టీ. ఇప్పుడు మనము ఈ PQRST ఈ పర్టికులర్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్రైమ్ ఇంప్లికెంట్ టేబుల్లో నోట్ చేసి అక్కడ మినిమైజ్ చేసి మనకు వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి ఫైనల్ ఆన్సర్స్. సో ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ వాల్యూస్ని మనం నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ అన్నట్టు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నోట్ చేశాను. కాబట్టి వీటిని మనం ప్రైమ్ ఇంప్లికెంట్ టేబుల్లో నోట్ చేసుకోవాలి. సో దానికి ముందు మనము ఇక్కడ తీసుకున్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లంలో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, 8, 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, లాస్ట్ వన్ 15. అగైన్ ఇక్కడ లైన్స్ అనేవి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనం ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ ఈ ప్లేస్లో నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి పి ఉంది కదా, ఆ వాల్యూని నోట్ చేసుకుంటాం. కాబట్టి పి. సో ఇక్కడ మిన్ టర్మ్స్ వచ్చి మనకి 1 3 5 7, 1 3 5 7. అగైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ క్యూ. క్యూకి మిన్ టర్మ్స్ ఇక్కడ ఏమున్నాయంటే 1 5 9 13. నెక్స్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్కి ఇక్కడ మిన్ టర్మ్స్ 2 3 6 7 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఆర్ 2 3 6 7. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కి మిన్ టర్మ్స్ ఇక్కడ ఏమున్నాయంటే 8 9 12 13. 8 9 12 13. అగైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్. సో ఇక్కడ టీకి మిన్ టర్మ్స్ 5 7 13 15 ఉన్నాయి. 5 7 13 15. సో ఓవరాల్గా ఇక్కడ ఈ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ అనేవి ఇక్కడ నోట్ చేసాను. అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ 1 3 5 7 ఉన్నాయి కదా, ఇక్కడ క్రాస్ మార్క్ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 3 5 7. నెక్స్ట్ ఇక్కడ క్యూ దగ్గర 1 5 9 13 ఉన్నాయి. కాబట్టి 1 5 9 13. అగైన్ ఇక్కడ ఆర్ దగ్గర 2 3 6 7 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 3 6 7. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ దగ్గర 8 9
12 13 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 9 12 13. నెక్స్ట్ టీ దగ్గర 5 7 13 15 ఉంది కాబట్టి ఇక్కడ 5 7 13 15. సో నెక్స్ట్ వన్ చూడండి, మనము ఇక్కడ మిన్ టైమ్ వైజ్ కంపేర్ చేసేటప్పుడు సింగిల్ వన్ ఏదైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ ప్రైమ్ ఇంప్లికెంట్ని మనం టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సో మిన్ టర్మ్ 1 దగ్గర మనకి మోర్ దాన్ 1 ఉంది. సో మిన్ టర్మ్ 2 దగ్గర మనకి సింగిల్ 1 ఉంది కాబట్టి ఇక్కడ రౌండ్ అప్ చేసి ఈ పర్టికులర్ ప్రైమ్ ఇంప్లికెంట్ని టిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి 3 దగ్గర మోర్ దాన్ 1 ఉంది, 5 దగ్గర మోర్ దాన్ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 6 దగ్గర సింగిల్ 1 ఉంది కానీ ఆల్రెడీ ఆర్ అనేది టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మనం ఇక్కడ రౌండ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ 7 దగ్గర మోర్ దాన్ 1 ఉంది. నెక్స్ట్ వన్ చూడండి 8 దగ్గర మనకి ఇక్కడ సింగిల్ 1 ఉంది కాబట్టి ఈ కరస్పాండింగ్ ప్రైమ్ ఇంప్లికెంట్ని మనం టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి 9 దగ్గర మోర్ దాన్ 1 ఉంది. నెక్స్ట్ 12 దగ్గర సింగిల్ 1 ఉంది బట్ ఇది ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి మనం 13 దగ్గర మోర్ దాన్ 1 ఉంది. నెక్స్ట్ 15 దగ్గర సింగిల్ 1 ఉంది కాబట్టి దీన్ని రౌండప్ చేసి ఈ కరస్పాండింగ్ ప్రైమ్ ఇంప్లికెంట్ని టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి RST అనేది కంపల్సరీ మనం నోట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి PQ ఈ పర్టికులర్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ మనం నోట్ చేయాలి వద్దనేది ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా డిసైడ్ చేసుకుంటామో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి నేను Pని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు Pకి సంబంధించిన వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కంపల్సరీ మనం టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి Pకి సంబంధించిన ఒక వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఎక్కడుందంటే క్యూలో ఉంది కాబట్టి ఇప్పుడు Pని రిమూవ్ చేయాలనుకుంటే క్యూ కంపల్సరీ టిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి రిమైనింగ్ వాల్యూస్ని కూడా కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 3 ఎక్కడుందంటే సో ఆర్లో ఉంది. సో ఆర్ ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 5 ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది. సో ఆ 2 ప్లేసెస్ ఏంటంటే క్యూ ఇంకోటి వచ్చి టీ. క్యూ టిక్ అయిపోయింది, టీ టిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. అగైన్ ఇక్కడ చూడండి 7 ఈ 7 ఎక్కడ ఉన్నాయంటే ఈ వాల్యూస్ ఆర్లో ఉంది, టీలో ఉంది. ఆర్ ఆల్రెడీ టిక్ అయిపోయింది, టీ ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు చూడండి మనం Pని రిమూవ్ చేయాలనుకుంటే క్యూ కంపల్సరీ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ నోట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ FA, B, C, D దట్ ఈక్వల్ టు మనం ఏం రాయాలంటే Q ప్లస్ R ప్లస్ S ప్లస్ T. అంటే ఇక్కడ మనకి RST అనేది కంపల్సరీ రాయాలి ఎందుకంటే అది ఆల్రెడీ సింగిల్ 1 వచ్చింది కాబట్టి కంపల్సరీ నోట్ చేసుకుంటాం. క్యూని ఎందుకు నోట్ చేసుకుంటామంటే Pని ఒమిట్ చేసాం కాబట్టి Pలో ఉన్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యూలో ఉన్నాయి కాబట్టి అందుకని కీని ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ నోట్ చేసినట్టయితే మనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి క్యూకి కరస్పాండింగ్ ఇక్కడ __01 ఉంది. అంటే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ABCDగా మనం నోట్ చేసినట్లయితే ఇక్కడ __01 అంటే ఇక్కడ అండర్స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లెటరల్ అనేది రాయకూడదు. ఒకవేళ 0 అంటే ఆ పర్టికులర్ లెటరల్ ఏదైతే ఉంటుందో కాంప్లిమెంట్గా నోట్ చేసుకుంటాం. అగైన్ 1 ఎక్కడైతే ఉంటుందో ఆ లెటరల్ డైరెక్ట్గా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి దీనికి వాల్యూ నోట్ చేసినట్లయితే ఎలా వస్తుందంటే C⁻Dగా నోట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనము ఇక్కడ ఉన్న వాల్యూస్ని నోట్ చేసుకోవాలి. సో Q నెక్స్ట్ R అంటే 0_1_0_1_ ప్లస్ S అంటే 1_0_ ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చి T అంటే _1_1. అగైన్ ఇక్కడ ఆన్సర్ నోట్ చేసినట్లయితే ఇక్కడ __01 కాబట్టి C⁻D ప్లస్ 0_1_ అంటే ఇక్కడ A⁻C ప్లస్ 1_0_ అంటే AC ప్లస్ _1_1 అంటే BD.
ఇలా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్ ఇంకొక వేలో ఎలా రాసుకుంటామంటే ఇక్కడ ఒకవేళ మనము క్యూని రిమూవ్ చేయాలనుకుంటే ఇప్పుడు క్యూకి సంబంధించిన వాల్యూ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 1 వాల్యూ వచ్చి పీలో ఉంది. సో పీలో ఉంది కాబట్టి ఇప్పుడు క్యూని రిమూవ్ చేయాలనుకుంటే కంపల్సరీ పీని మనం నోట్ చేయాలి, క్యూని ఒమిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వాల్యూస్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ 5 ఉంది కదా, 5 అనేది పీలో ఉంది, నెక్స్ట్ ఇక్కడ టీలో ఉంది. సో ఆల్రెడీ పీ టిక్ అయిపోయింది, టీ టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 9. సో 9 అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్కడొస్తుందంటే ఎస్లో వచ్చింది కాబట్టి ఎస్ ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ 13. సో 13 అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఎస్లో వచ్చింది, టీలో వచ్చింది. ఎస్ ఆల్రెడీ టిక్ అయిపోయింది, టీ కూడా ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యూని కంప్లీట్గా ఒమిట్ చేసుకోవచ్చు. ఆన్సర్ నోట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి దట్ ఈక్వల్ టు పి ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్టి కంపల్సరీ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు పీక్ నోట్ చేసినట్లయితే 0__1 0__1 ప్లస్ నెక్స్ట్ ఆర్ అంటే ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి డైరెక్ట్గా ఆ వాల్యూస్ నోట్ చేసినట్లయితే 0__1_ నెక్స్ట్ 1__0_ నెక్స్ట్ టీకి వచ్చి _1_. సో అగైన్ ఇక్కడ పీక్ అబ్జర్వ్ చేసినట్లయితే 0__1 కాబట్టి ఏ బార్ డి. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ అంటే ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసినట్టువే కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి కాపీ చేయడమే. కాబట్టి ఏ బార్ సి ప్లస్ ఏసీ బార్ ప్లస్ బీడి. సో ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 ఆన్సర్స్ ఇక్కడ జనరేట్ అయిపోయినాయి. సో అది ఈ 2 వాల్యూస్ అంటే మనము ఈ పర్టికులర్ బులియన్ ఫంక్షన్ని టాబులర్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే మనకి 2 ఆన్సర్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అయినాయి. సో ఇదే ప్రాబ్లమ్ని మనం కే మ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తే ఇదే విధంగా మనకు 2 ఆన్సర్స్ మనకు అక్కడ జనరేట్ అవ్వాలి. కాబట్టి ఆ అవుట్పుట్ను కూడా మనం వెరిఫై చేద్దాం. కాబట్టి ఫస్ట్ మీరు ఈ ఆన్సర్స్ నోట్ చేసుకోండి, తర్వాత ఈ ప్రాబ్లమ్ని కే మ్యాప్ యూజ్ చేసి నేను సింప్లిఫై చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ టేబుల్ని మనం కే మ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేసిన వచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకుని నోట్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కే మ్యాప్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న బులియన్ ఫంక్షన్ని కే మ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఈ మిన్ టర్మ్స్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1 నెక్స్ట్ 2 3 5 6 7 8 9 12 13 15. సో రిమైనింగ్ పొజిషన్లో మనం 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం గ్రూపింగ్ చేసినట్లయితే ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ 4 1s కలిపి గ్రూపింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 3 1s 1 కలిపి గ్రూపింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 3 1s 1 కలిపి గ్రూపింగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈ 1 ఈ 3 1s కలిపి గ్రూపింగ్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ నోట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్వాడ్కి నోట్ చేసుకుంటాం. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈ 2 1sకి ఏబి, ఈ 2 1sకి ఏబి బార్. సో కామన్ లెటర్ ఏ ఉంది కాబట్టి ఏ నోట్ చేసుకుంటాం. అగైన్ ఈ 2 1sకి టాప్ వచ్చి సి బార్ డి బారు, ఈ 2 1sకి టాప్ వచ్చి సి బార్ డి. సో కామన్ లెటర్లో సి బార్ ఉంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ క్వాడ్కి నోట్ చేసుకుంటాం. కాబట్టి ఈ 2 1sకి లెఫ్ట్ సైడు ఏ బార్ బి, ఇక్కడ వచ్చి ఏబి, కామన్ లెటర్లు బి ఉంది కాబట్టి బి. నెక్స్ట్ ఈ 2 1sకి టాప్ సి బార్ డి, నెక్స్ట్
ఈ టూ వన్స్కి టాప్ సిడి, కామన్ లెటర్లు డిడి. నెక్స్ట్ ఈ క్వాడ్కి నోట్ చేసుకుంటాం. కాబట్టి ఈ టూ వన్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ బి బారు, ఈ టూ వన్స్కి లెఫ్ట్ సైడ్ ఏ బార్ బి ఉంది. సో కామన్ లెటర్లు ఏ బార్. నెక్స్ట్ ఈ టూ వన్స్కి టాప్ సిడి, ఈ టూ వన్స్కి టాప్ సిడి బార్. సో కామన్ లెటర్లు సి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈ 4 వన్స్ ఉన్నాయి కదా క్వాడ్, దీనికి లెఫ్ట్ సైడ్ మనకు కామన్ తీలేం. ఇంకా టాప్ ఏముందంటే సి బార్ డి ఉంది. కాబట్టి ఇక్కడ నోట్ చేసినట్లయితే మనకి సి బార్ డిగా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకొక వేలో ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి ఇక్కడ చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న మిన్ టర్మ్స్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి 1 2 3 5 6 7 8 9 12 13 15 రిమైనింగ్ పొజిషన్లో మనం జీరోగా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం గ్రూపింగ్ చేసినట్లయితే ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ప్రీవియస్ లాగానే ఇక్కడ చూడండి, ఈ 4 వన్స్ కలిపి క్వాడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ 3 వన్స్ 1 కలిపి క్వాడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ 3 వన్స్ 1 కలిపి క్వాడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మనకి ఇక్కడ 1 ఉంది కదా, ఈ 3 వన్స్తో కలిపి చేసాం కదా. ఇప్పుడు అదేవిధంగా ఈ 1 అనేది ఈ 3 వన్స్తో కలిపి ఇలా మనం క్వాడ్ని ఫామ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మనకి ఆన్సర్ నోట్ చేసినట్లయితే ఎలా వస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి దట్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ మనకి ఈ 3 క్వాడ్స్కి ఆన్సర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏసీ బార్ ప్లస్ బీడి ఏ బార్ సి ప్లస్, ఇప్పుడు ఈ క్వాడ్కి మాత్రమే మనం సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 4 వన్స్ ఈ క్వాడ్కి మనం అవుట్పుట్ నోట్ చేసినట్టయితే ఎలా వస్తుందంటే ఈ 2 వన్స్కి లెఫ్ట్ సైడు ఏ బార్ బి బారు, ఈ 2 వన్స్కి లెఫ్ట్ సైడు ఏ బార్ బి ఉంది. కాబట్టి కామన్ లెటర్లు ఏ బార్. అగైన్ టాప్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 వన్స్కి సి బార్ డి, ఈ 2 వన్స్కి సిడి, కామన్ లెటర్లు డి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 2 అవుట్పుట్స్ అనేటివి జనరేట్ అయినాయి. సో ప్రీవియస్గా మనం ఈ ప్రాబ్లమ్ని టాబులర్ మెథడ్ యూజ్ చేస్తే మనకి 2 అవుట్పుట్స్ జనరేట్ అయినాయి. సేమ్ అదేవిధంగా మనం ఇదే ప్రాబ్లమ్ని కేమ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 2 అవుట్పుట్స్ జనరేట్ అయినాయి. కాబట్టి అక్కడ జనరేట్ అయిన అవుట్పుట్, ఇక్కడ జనరేట్ అయిన అవుట్పుట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇక్కడ తీసుకున్న బూలియన్ ఫంక్షన్ని టాబులర్ మెథడ్ యూజ్ చేసి సింప్లిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.